మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క మిథున రాశి వారి గ్రహస్థితి గతులను కనుక మనం చూసుకున్నట్లయితే మనకి గురుడు వృషభ రాశిలో, రాహువు మీనరాశిలో, శని కుంభరాశిలో, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. మరి అలాగే ఈ యొక్క కుజుడు చక్కగా ఆగస్టు 6 తర్వాత నుంచి 26 తర్వాత మనకి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే బుధుడు ఆగస్టు 22 నుంచి మరి కర్కాటక రాశిలోకి, రవి ఆగస్టు 16 నుంచి సింహరాశిలోకి, శుక్రుడు ఆగస్టు 25 తర్వాత మనకి కన్యా రాశి ప్రవేశం చేయడం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళ యొక్క పరిస్థితులను కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవాలి. అంటే మిథున రాశి వారికి అందరికీ కూడా బాగుంది, కానీ బాగాలేదు అని లోపల అనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని వసతులు ఉంటాయి, గురుబలం ఒకటి తగ్గింది అంటే సంఘంలో మనకి పలుకుబడి తగ్గిందా అనేటటువంటి ఇది వస్తుంది. మరి గురుబలం తగ్గినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే మనకు మద్దతు ఇవ్వకుండా మరి వేరే వాళ్ళ పాట పాడుతూ ఉంటారనమాట. అందువల్లనే ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో పుట్టినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కూడా చూసాం మనం. ఎందుకంటే మిథున రాశి గురుబలం తగ్గిపోవడం వల్లే. బట్ ఆ విధంగా ఈ మిథున రాశి వాళ్ళు తమ వ్యక్తిగత జాతకాలను బట్టి, ఉన్నటువంటి గ్రహాలను బట్టి మొండి పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉండాలి, అనుకున్నది సాధించుకుంటూ వెళ్ళాలి. గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి ఈ మిథున రాశి వాళ్ళకి వస్తాయి, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వృత్తిపరంగా ఏ విధమైనటువంటి భయం లేదు, పనుల పరంగా ఏ విధమైనటువంటి భయం లేదు. కొత్త పనులు, కొత్త వృత్తుల్లో మీరు స్టాండర్డ్ అవ్వడం జరుగుతుంది. ఎంతో కాలంగా మీరు ఆ పని చేయకుండా ఆగిపోయినటువంటి వాళ్ళంతా కూడా పనులన్నీ కూడా మీకు వచ్చి ముందుకు నచ్చే ఉత్సాహంతో ముందుకు దూసుకొని వెళ్తారు. అయితే అది డబ్బుల పరంగా మీరు అది కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే అర్ధాష్టమ కేతువు మిమ్మల్ని వేధించుకుంటూ వస్తున్నాడు సంవత్సరం అంతా కూడా. మరి ఆ కేతువు అర్ధాష్టమం ఉండాల విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు లేదా విదేశాలకి వెళ్ళాలి మీరు అనేటటువంటి ఆలోచనలు, ఇవి మీకు లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయన్నమాట. అలాగే చక్కగా ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. తర్వాత మీకు ఈ పర్మనెంట్గా ఉండకుండా టెంపరీగా వచ్చినటువంటి వర్క్స్ కానీ, టెంపరీ పోస్టులు, కన్సాలిడేటెడ్ పోస్టులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా పర్మనెంట్ అవుతాయి, కాకపోతే కొంచెం ప్రయత్నించాలి. అలాగే కూరగాయల వ్యాపారము, తర్వాత ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఇవన్నీ కూడా మీకు మంచిగా కలిసి వస్తాయి. హోటళ్ళు, తర్వాత ఈ యొక్క చేపల బిజినెస్లు, సముద్రం ఎక్స్పోర్ట్స్ ఒక్కటే, అంటే సముద్ర వ్యాపారాల జోలికి వెళ్ళకండి, కొంచెం మీడియంగా ఉంటుంది. మిగతా అన్ని రకాల వ్యాపారాలు కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మిథున రాశి వారికి మరి విదేశీయానం ఉన్నప్పుడు మనం దాన్ని కనుక వెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఆగస్టు 15 తర్వాత నుంచి ముందంజలోకి వెళ్తారు. మరి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి మరి ఆగస్టు నెలలో పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ పంచగ్రహ కూటమి తర్వాత మిథున రాశి వాళ్ళకి బాగుండలేదండి అని చాలామంది మీరు భావిస్తూ ఉంటారు. అవేం కావు, ఆ గ్రహాల కాంబినేషన్ వల్ల అవి అలా కలుస్తూ ఉంటాయి, మళ్ళీ అవి విడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఏంటంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా మంచి సినిమా పేరు ప్రతిష్టలు రావడం, వాళ్ళంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. అయితే మీ పొలాల విషయంలో మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీ సోదరులు, మరి అక్క చెల్లెళ్ళు, వీళ్ళంతా కూడా మీ యొక్క పొలం మీద వాళ్ళ కన్ను పడుతుంది.
ఏ విధంగా అయినా సరే మీకు పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళకి పిల్లలు ఉన్నప్పటికీ కూడా కేవలం స్వార్థం కోసం మీరు ఇస్తే బాగుంటుంది, తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. బంధుమిత్రుల ఇళ్ళకి బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో మంచి యాక్టివ్గా మీరు పాల్గొంటూ ఉంటారన్నమాట. అయితే ఈ మిథున రాశి వారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఆగస్టు 26 తర్వాత. మరి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్ళికి కూడా అవుతారు. ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి రాసిపెట్టుంది. కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి గ్రాండ్గా సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది. అండ్ సినిమా యాక్టర్లు, ఆ తర్వాత ఇతర కళాకారులంతా కూడా గుర్తింపబడతారు. మరి మీ యాటిట్యూడ్ వల్ల, మీ ప్రవర్తన వల్ల మీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, స్నేహితులు వీళ్ళంతా కూడా మీకు కొంచెం దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాదాలు ఇవి చేసుకోకుండా, మరి జాగ్రత్తగా వితండవాదాలు చేసుకోకుండా కనుక ముందుకు వెళ్తే ఈ మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి లాంగ్ లీవులు దొరకవు. అటువంటి వాళ్ళందరికీ కూడా లీవులు దొరకడం, వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఈ యొక్క కవచాన్ని కానీ ఉపాసన కానీ చేసినట్టయితే బ్రహ్మాండంగా మీకు ఫలితం ఉంటుంది. ఆ విధంగా మనకి కేతుగ్రహ దోషం పోవడమే కాకుండా, కేతుగ్రహ దోషమే కాకుండా ధూమావతి అమ్మవారి యొక్క సాధన కూడా మీరు చేసుకోవడం ద్వారా మీరు చక్కటి వృద్ధిలోకి మీరు వస్తారు.